జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పు విక్కీ. ఏంటి పరిస్థితి? ఏముంది, అంతా నార్మలే. నా డార్లింగ్ ఏం చేస్తుంది? తన రూమ్ లో ఉంది. ఎందుకు కాల్ చేసావు? రేపు నేను అక్కడికి వచ్చి అవనిని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తాను. అవనిని ఆ రకంగా ప్రిపేర్ చేయి. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. ఒక నిహారిక ఒక వికాస్లు కలిస్తే ఏదైనా సాధ్యమే నిహారిక. మన గురించి మనకంటే బయటి వాళ్లకే నమ్మకం ఎక్కువ. వీళ్ళు దేశముదుర్లని. సరే, రేపు నువ్వు ఇక్కడికి వచ్చాయి. నీట్ గా ఏదో ఒకటి వర్కౌట్ చేద్దాం. బాయ్. అవనికి కూడా బాయ్ చెప్పు. నువ్వే ఫోన్ చేసి చెప్పుకో. అవని నెంబర్ తీసుకుని రోజంతా మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది నిహారిక. నేను ఉంటాను మరి. ఏంటి చిరగ్గా ఉన్నావు? హలో, ఏంటి సైలెంట్గా ఉన్నావు? అవని మెడలో తాళి లేదని వీడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. ఉందని తెలిసిందంటే గుండాకి చస్తాడు. హలో, మాట్లాడవేంటి? నాకు కొంచెం హెడేక్ గా ఉంది. బాయ్. ఓకే బాయ్. ఏంటిది? అక్క పడిపోయారా? అక్క బావా లేవండి లేవండి లేరండి రండి లేవండి. ఇదేమన్నా పబ్ అనుకున్నావా? మేమేమన్నా యూత్ అనుకున్నావా? ఇష్టం ఉన్నట్టు తిప్పి పడేసావు. బామ్మర్ది, నీ ఆనందానికి కారణం ఏంటో చెప్పు. రేపు నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు? మా మీద ఏమైనా కేసు ఫైల్ చేస్తున్నావా ఏంటి? నేను ఒక్కనే కాదు, అవనిని కూడా తీసుకుని వెళ్తున్నాను. ఎందుకురా? అవని సుజాతలకు 5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ వస్తుందట. వాటి మీద భార్యాభర్తల సంతకాలు కావాలట. అందుకే అవనిని తీసుకెళ్లి సంతకాలు పెట్టి వస్తాం. రే, నువ్వు ఇంకా అవనికి భర్తను కాలేదు కదరా? అక్క, ఎక్కడుండాల్సిన లూప్ హోల్స్ అక్కడుంటాయి. 5 కోట్లు నా అకౌంట్లో యాడ్ అవుతున్నాయి. నీ ఒక్కడికి 5 కోట్లు ఎందుకు వస్తాయి బామ్మర్ది? అయినా నువ్వేదో డబ్బు లేనోలాగా ఎందుకు అవనికి వచ్చే డబ్బుల గురించి కక్కుర్తి పడుతున్నావు? డబ్బు ఎంతున్నా కూడా మనిషికి సంపాదన మీద ఆశ చావదు బావా. పైగా ఇందులో ఒక లాజిక్ ఉంది. నేను వెళ్ళి లీగల్ పేపర్స్ మీద సంతకాలు చేశానంటే 99% అవనికి హస్బెండ్ అయిపోయినట్టే కదా. లాజికే బామ్మర్ది. వికాస్ గారు చాలా షార్ప్ బావా. అదిరే అదిరే నీ నల్లని కాటుక కన్నే. వీడికి ఆనందం వచ్చినా కోపం వచ్చినా ఏదొచ్చినా తట్టుకోలేము. అసలు రేపేం జరుగుతుందో ఏంటో. తాళిని మరీ ఇంత పబ్లిక్ గా చూసుకుంటూ మురిసిపోతే ఎలా అవని? ఎవరైనా చూసారంటే ఎంత ప్రమాదం. దాచుకో లోపల భద్రంగా దాచుకో. నువ్వు శ్రీకర్ గారి గురించి ఎంత ఆలోచించినా అనవసరం. నీ మెడలో తాళి ఉన్నా ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఏంటి ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నావు? ఇప్పుడే మా విక్కీ ఫోన్ చేశాడు. రేపు నిన్ను లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్పమని చెప్పాడు. రెడీగా ఉండు. రేపు నువ్వు వికాస్ని లాయర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నీ భర్తగా సంతకాలు చేయిస్తే నీ లైఫ్ కి జరగబోయే పెద్ద డ్యామేజ్ ఏంటో తెలుసావని?
వికాస్ నీ భర్త అని నువ్వు లీగల్ గా ఇరుక్కుపోయినట్టే. ఇంక నువ్వు తప్పించుకోలేవని. ఆల్ డోర్స్ క్లోజ్. అష్ట దిగ్బంధనం. ఈ రాత్రంతా నువ్వు తలని గోడకేసి బాదుకున్నా బయటపడే మార్గం కనిపించదు. మావిక్కి అంటూ వాడి గురించి తెగ మాట్లాడుతున్నావు. ఏదో రోజున వాడి గురించి అత్తయ్య మావయ్యలకు తెలిసిందంటే వాడిని నిన్ను డిక్కీలో వేసి కొడతారు. అప్పుడుంటుంది నీకు అసలైన సన్మానం. విక్కీ గురించి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియకుండా ఉంటుంది? నీ గురించి నాకు తెలియలేదా? వాడి గురించి కూడా రేపెప్పుడైనా అత్తయ్య వాళ్ళకు అలాగే తెలుస్తుంది. అప్పుడు వాడు దుబాయ్కి జంప్ అయిపోతాడు. నువ్వేమో ముందులాగే పబ్బుల్లో పార్టీలో ఎంజాయ్ చేయొచ్చు. శ్రీకర్ని నీకు విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఆశలు పెట్టుకోకు బంగారం. ఆశ నీది, నాది కాదు బంగారం. నేను చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. నీతో ఆర్గ్యూ చేసి ఆ మూడ్ని డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు. రేపు విక్కీతో వెళ్ళి సంతకాలు చేయించి లీగల్గా ఇరుక్కుపోవడానికి, శ్రీకర్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండు. వినేశాడా? గతం గుర్తుండకపోయినా ప్రెసెంట్ అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. నేను అయిపోయాను. ఏమైంది శ్రీకర్ గారు? అవనితో ఏం మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, వినలేదు. చెప్పు. అది అదా అది అది ఏం మాట్లాడుతుందావని? ఏంటంటే నేను చెప్తా. వికాస్ ఫోన్ చేశాడు. రేపు అవనిని లాయర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి వస్తాను అని. ఆ విషయం చెప్పాలనే వచ్చాను. అంతేనా? అంతే. అవని, నేను వికాస్ మంచితనం గురించి బాగా ఆలోచించే లాయర్ గారి దగ్గర అలా చెప్పుంటానేమో. రేపు నువ్వు వికాస్తో లాయర్ దగ్గరికి వెళ్లాల్సిందే, సరేనా? గుడ్ నైట్. బాయ్ అవని. కాదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.